చదరని ఉద్యమ స్ఫూర్తి రంగాన్ని ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఏం చెప్తారు సార్? నేను 83, 86 ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదివాను సార్, నైట్ కాలేజీ. ఓకే. ఆ రోజులో మేము చదువుకున్న రోజుల్లో అక్కడ యుఎస్ అనే ఆర్గనైజేషన్ నుంచి బాగా ఒత్తిడి ఉండేది మాకు. యుఏ ఆర్గనైజేషన్ గా మేము యుఏలో ఉండేవాళ్ళం. నైట్ కాలేజీ కాబట్టి మాకు రక్షణ ఎక్కువ ఉండేది కదండి. ఆ రోజుల్లో మేము వాళ్ళతో పోరాటం చేసాం. ఇటు పోలీసు వ్యాస్ గారి దగ్గరికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళం రంగాగారి ద్వారా. చాలా ఒత్తిడి పడుతుంది. 84 నైట్ కాలేజ్ ప్రెసిడెంట్ యుఏకి వచ్చిందండి. 85 కూడా యుఏ మేము ఆర్గనైజేషన్ లో మేము గెలుచుకోవడం జరిగింది అక్కడ ఎస్ఆర్ కాలేజ్. నేనే ఎస్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను 85, 86. ఓకే. బాగా ఒత్తిళ్ళు ఉండేయండి అక్కడ. అప్పుడు ఎప్పుడు గొడవలు మేము యుఏ అంటే మా మీదకి దీంతో వచ్చేవారు వాళ్ళు పట్టడానికి. అది బాగా అన్ని మేము పోరాటాలు చేసి అక్కడ నగ్గగలిగామండి. రంగా గారు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం తీసుకుని మేమందరం కూడా పోరాటం చేసి అక్కడ ఆయనకి ఆ ఎన్నికని ఆయనకి ఇచ్చాము, స్ఫూర్తిగా ఇచ్చాం. వర్మ గారు, ఆయనతో మీరు మర్చిపోలేదు జ్ఞాపకం ఏంటి సార్? రంగా గారితో ఏంటి సార్? రంగా గారితో మీ మర్చిపోలేదు జ్ఞాపకం ఏంటి? రంగా 85, 86 నేను నగ్గిన వెంటనే కాలేజీ ఇనాగ్రేషన్ తీసుకొచ్చాను సార్ అక్కడికి. అప్పటికి ఒక 10 సంవత్సరాల నుంచి కాలేజీకి ఆయన రావట్లా. ఓకే. ఎప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే ఒక ముద్ర ఉండేది అక్కడ. దాన్ని మేము తీసుకొచ్చి ఆయన డయాస్ మీద మాట్లాడిచ్చేటప్పటికి విశాలాంధ్ర రోడ్డు దగ్గర నుంచి ఎస్ఆర్ కాలేజ్ వరకు పూలమాలతో ఎంతో ఆనందపడ్డారు అక్కడ ఉన్న ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా. ఓకే. వంగవీటి మోహన్ రంగా అంటే ఒక చైతన్య స్ఫూర్తి అంటారు, అణగారిన పీడిత వర్గాల గొంతుకు అంటారు. కానీ మరికొందరు ఆయన ఒక రౌడీగా ముద్ర వేసిన సందర్భం మనం చూసాం. మీరేం చెప్తారు? అసలు ఆయన నుంచి ఇప్పుడు తరం నేర్చుకోవాల్సిందేంటి? ఆ రోజులు ఆ పోరాటాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఒక యుఏ అంటే ఒక నమ్మకం ఉండేది. యుఏ అంటే ఒక నమ్మకం, ఒక ఐక్యత. విద్యార్థులకి జరిగే అన్యాయాలు వాటిని బాగా పోరాడేవారు. రంగారికి ఏ విషయం చెప్పినా ఏం చేసినా సహకారాలు అందించేవారు. కాలేజీ ఆర్గనైజేషన్ బాగుండేదండి విజయవాడ సిటీలో ఆ రోజుల్లో. ఓకే. ఇవ్వాలంటే కొద్దిగా మార్పులు ఇవన్నీ వచ్చినాయి కానీ విద్యార్థి సంఘంగా అప్పుడు మాకు విజయబాబు గారి నుంచి మా రవిశంకర్, మలయ సారు, దాడ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ విద్యార్థి లోకానికి ముందుండి నడిపించేవారు. దానికి మేము అప్పుడంతా యాక్టివ్ గా కలిసి రంగారు అన్నింటికి మాకు సహాయ సహకారాలు ఇచ్చేవారు. చాలా ఆనందంగా ఆ రోజులు ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఓకే. అంటే నమ్మకం చెప్పని అవునండి అని చెప్పని అన్నారు కదా. నమ్మకం అంటే ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకత్వం ఎలా ఉంటుందంటే వెళ్ళి అన్న నాకు ఈ సమస్య ఉందని చెప్పానంటే సరే చూద్దాం తమ్ముడు అని ఎవరినో పంపడం లేకపోతే. కానీ అక్కడ అలా కాదు. రంగా దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇది జరిగింది అని అంటే స్వయంగా తను బయలుదేరేవాడు. రంగంలో దిగేవాడు. హుటాహుటిని అసలు ఎలా ఇప్పుడు హత్యకి కారణం కూడా మనం నేపథ్యం తీసుకుంటే ఆ రోజుల్లో అక్కడ విజయవాడలో అఫ్ కోర్స్ ఇప్పుడు పెద్ద మారిందేమీ లేదు ఇన్ని దశాబ్దాల కాలంలో, కానీ ఆ గిరిపురం అని ఒక ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఎంత స్లమ్ అంటే అసలు మున్సిపాలిటీ అనేటువంటిది అసలు అక్కడ ఉందా, మున్సిపల్ అధికారులు పనిచేస్తారా లేదా తెలియని పరిస్థితి. కొన్ని వీధుల్లో దుర్గంధం, కొన్ని చోట్ల దోమలు, డయేరియా. ఇప్పటికీ అదే ఇంచుమించు అదే పెద్దగా మారిందేమీ లేదు. అక్కడ పేదలకి ముఖ్యంగా ఇప్పుడు ఒక కుల ప్రాతిపదికగా కూడా కాదు, ఇందాక నేను చెప్పి అణగారిన వర్గాలని ఆ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఏంటంటే ఒక రకంగా అణగారిన వర్గాలు ఎక్కువ అక్కడ. వాళ్ళ కోసం వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేటువంటి దీనికోసం వెళితే అక్కడ రెసిస్ట్ చేస్తే అప్పటికే ఏమైందంటే ఈయన మీద ఒక హంటింగ్ అనేది మొదలైంది. అంటే భౌతికంగా మట్టు పెట్టాలి అనేటువంటిది ఉంది. తనకు కూడా తెలుసు, ఎందుకంటే థ్రెట్ ఉందని. ఇవాళ మనకి ఇప్పుడు మొబైల్ వ్యవస్థను ఇలాంటివన్నీ ఉన్నాయి, తెలిసి జాగ్రత్త పడలేదు వంగవీటి మోహన్ రంగా అంటారు. నిజానికి
ఒక తెగింపు, దమ్ము, ధైర్యం అంటే అదే కాదండి. Right. ఇప్పుడు మాట్లాడుతున్న మన విద్యార్థి నాయకుల దగ్గర నుంచి తీసుకుంటే ఆ రోజులు అందరికీ కూడా తెలుసు. అప్పటికే ఏంటంటే ఒక థ్రెట్ అనేది ఉంది, వెంటాడుతున్నారు, తనకి కూడా తెలుసు, సమాచారం ఇచ్చారు. ఓకే. అయితే గొప్ప విషయం ఏంటంటే ఆ రోజుల్లో పోలీసులు కూడా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు కూడా సెటిల్ అయినటువంటి అంశం కాదు కదా. సో వాళ్ళు కూడా వాళ్ళలో చాలా మంది రంగా అభిమానులు ఉండేవాళ్ళు. ఓకే. పోలీసులు వాళ్ళు కొంత సమాచారం కూడా ఇచ్చారు. వినబడుతుందా అంటే మరి ఏం మాట్లాడాలో తెలియట్లేదు కదా, అవతల వాయిస్ ఇప్పుడు మాట్లాడేయచ్చు అని చెప్పండి. మా మాట వినపడిపోయినా మీ ఒపీనియన్ చెప్పండి. వినబడుతుందా లేదా? రైట్ రైట్. వర్మ గారు లైన్ లో ఉన్నారు సార్. వర్మ గారికి మన మాట తీసుకుందాం. సో అలా అక్కడికి వెళ్ళి అక్కడే చతికిలు పడిపోయి రోడ్డు మీదే ధర్నాకి కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ ధర్నాకి కూర్చున్నటువంటి ఇది అక్కడ నుంచి తన నివాసానికి సమీపంలో నిర్మల హృదయ భవన్ పక్కన ఒక నిరాహార దీక్ష కూర్చోవటం. నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కూడా ఆ స్థలం కూడా సేఫ్ కాదు చెప్పని చాలా మంది సలహా ఇచ్చినా సరే, ఏది ఏమైనా సరే నేను ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పని భీష్మించుకున్నటువంటి పరిస్థితి. అయితే భారతదేశంలోని అత్యంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే నిరాహార దీక్షలో ఉన్న వ్యక్తిని అమానుషంగా చంపేయటం అనేది ఇంతకంటే దారుణం, దుర్మార్గం. ఈ గాంధీ నడాడినటువంటి ఈ దేశంలో బ్రిటిషర్స్ సైతం కూడా అంత సాహసం చేయలేదేమో. నిరాహార దీక్షలో ఉన్న వాళ్ళని ఎప్పుడు చంపలేదు కదా. నిరాహార దీక్షలు మొదలైంది అక్కడి నుంచి. కానీ వాళ్ళు కూడా సాహసం చేయలేనంత దాష్టీకం ఇక్కడ జరిగింది. ఎప్పుడు జరిగింది? అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది చెప్పుకోవాలంటే. సో ఆ విధంగా అమానుషంగా చంపేసినటువంటి పరిస్థితి. అంతకంటే అమానుషమైన సంఘటన మరొకటి ఏంటంటే, అందులో ఆ కేసులో సంబంధం లేనటువంటి వాళ్ళని కొంతమందిని ఇంప్లికేట్ చేశారు. ఓకే. అది జరిగింది అక్కడ. నిజానికి అది ఒక రాజ్యహింస. ఆ రాజ్యహింసలో పక్కన పెట్టి అందులో, ఎందుకంటే ఇప్పుడు మేమంతా ఒకప్పుడు కలిసి తిరిగినట్టు, నెహ్రూ సైతం చనిపోవడానికి కొన్ని రోజుల ముందు హైదరాబాద్ లో నాకు అనుకోకుండా కాకతాళీయంగా కలిసినప్పుడు కూడా ఆ పాత విషయాలు కొన్ని మాట్లాడుకున్న సందర్భం చేసి కొన్ని మాటలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి నిద్ర లేపి ఇలా జరిగింది, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారంటే అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ నిజంగా అంత సంఘటన జరిగితే, అంత అల్లర్లు జరిగితే దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అనేది వేసిన తర్వాత ఎందుకు 36 మంది సాక్షులు ఉన్నా కూడా ఎందుకు మరి ఆ కేసు నిలబడలేదు, ఎవరు చేశారనే వాస్తవాలు ఈ రోజుకి ఎందుకు బయటికి రాలేదు, ఏమిటి అని చెప్పని ఆలోచిస్తే చాలా అసలు ఈ చట్టాన్ని మీద సగటు మనిషికి విశ్వాసం ఉండాలా లేదా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. అంటే కప్పి పెట్టేశారంటారు విజయబాబు గారు అప్పుడు అసలు. అంటే ఫైనల్ గా ఇప్పుడు కూడా ఒక డౌట్, అంటే వంగవీటి మోహన్ రంగా హత్య జరిగింది, అసలు ఏం జరిగింది అన్న కన్క్లూజన్ కి ఇప్పుడు ఒక అస్పష్టత లేదు కదా, క్లారిటీ లేదుగా. ఎలా ఇప్పుడు ఏదో ఇప్పుడు మన బోటి వాళ్ళం మాట్లాడుకుంటామంటే దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారు ఉన్నారు, రామారావు గారిని ఏదో పదవీచ్యుతుడిని చేసి ఆయనకి మళ్ళీ వాళ్లే ఫోటోలు వేస్తారు, విగ్రహాలు పెడతారు, దండలు వేస్తారు అని ఏదో చెప్తారు. సాక్షాత్ ఇప్పుడు ఈయన వ్యవహారం కూడా ఇంచుమించు ఏంటంటే అదే రకమైనటువంటి పరిస్థితి. వాళ్లే ఇప్పుడు అభిమానుల కింద కొంతమంది మారిపోయిన పరిస్థితి, వాళ్ళే అవసరమైతే వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఓట్ల కోసం. అంటే రాజకీయం అనేది ఎంత క్రూరంగా ఉంటుందనడానికి ఒక పేదల ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని దారుణంగా మట్టు పెట్టడమే కాకుండా అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి నిజాల్ని సైతం హత్య చేయటం అనేది, వాస్తవాలను కూడా హత్య చేయటం అనేది చాలా బాధాకరమైన అంశం. బట్ స్టిల్ ప్రజల గుండెల్లో ఈ రోజుకి కూడా మరి ఆయన ఉన్నాడు అని అంటే అది సిన్సియారిటీను, ఆయనకు ఉన్నటువంటి ప్రజాభిమానం. ఫోటో చూపిస్తున్నారు కదా. అవునండి. మేమంతా లా కాలేజీ స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అందులో ఉన్న ఇప్పుడు ఆ ఫోటోలో ఒక వ్యక్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు, ఒక వ్యక్తి ఇప్పుడు ఆ పూలదండలో ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు విజయవాడలోనే. ఒక్కొక్కరు చెప్పండి.
నెక్స్ట్ పూలదని ఆ పక్కన. పూలదండ అతను సూరిబాబు అని చెప్పని ఓహో. విజయవాడలో ఇప్పటికీ తను ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఉమ్. ఈ పక్కన అతను అడ్వకేట్. ఆ కళ్ళజోడు పెట్టుకున్న అతను పిల్లారేవని విజయవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాడు. ఉమ్. ఆ పక్కన ఉన్న అతను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాడు. అవతల పక్కన ఉన్న అతను కృష్ణ అని చెప్పని ఆయన కూడా ఇప్పుడు ఒక లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు హైయెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఓకే. ఆ పక్కన నరహరి శెట్టి శ్రీహరిని అడ్వకేట్ ఈ మధ్య చనిపోయాడు. ఉమ్. సో వీళ్ళందరూ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్. మీరు కింద నుంచి రెండో వ్యక్తి? నేను టాప్ నుంచి ఆ టాప్ లో అటు నుంచి రైట్ సైడ్ రెండో వ్యక్తి తను నరహరి శెట్టి శ్రీహరి. ఓకేనండి. మీరు కింద కూర్చున్న వాళ్ళు రెండో వ్యక్తి. కింద కూర్చున్న వాళ్ళలో ఇతను వేరు. కింద కూర్చున్న సూరిబాబు అంటే ఇప్పుడు పూలదండలు వేసుకున్నాడు కదా, యుఐ తరఫున సిఆర్ రెడ్డి లా కాలేజ్. వీళ్ళంతా సిఆర్ రెడ్డి, మేమంతా సిఆర్ రెడ్డి లా కాలేజ్ స్టూడెంట్స్ మేము అప్పట్లో. మీరు కూర్చున్న వాళ్ళు రెండో వాళ్ళు కదా విజయబాబు? నేను కూర్చున్న వాళ్ళలో ఎడమ నుంచి రెండు. ఎడమ నుంచి ఆ పూలదండల అతనికి ఈ కళ్ళజోడు పెట్టుకున్న అతనికి మధ్యలో నేను ఉన్నాను. ఓకే. సో అంతా కూడా వీఆర్ ఆల్. ఇదేంటి సందర్భం ఏంటండి ఫోటో సందర్భం? అక్కడ సిఆర్ రెడ్డి లా కాలేజీలో జరిగిన విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఒకళ్ళు అధ్యక్షుడిగా ఇంకొకళ్ళు సెక్రటరీగా గెలిచిన ఫోటో అన్నమాట. ఓకే. విజయబాబు గారు, ఇప్పుడు తరం ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ఒక లక్ష్యం కోసం పనిచేయటం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అనేవి మొత్తం డైమెన్షన్స్ మారిపోయాయి. ఖచ్చితంగా రాజకీయ నాయకుడు ప్రజల హక్కుల కంటే ప్రయోజనాలు అనేవి ఎక్కువ మిళితమై ఉంటున్నాయి. లేదంటే కొన్ని పార్టీలు ఒక పాలసీ, మరికొన్ని పార్టీలు మరికొన్నట్టుగా ఉంటున్నాయి. కొన్ని పార్టీలు కొన్ని కులాలు కొమ్ము కాస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ రంగా ద్వారా ఇచ్చే సమాధానం ఏంటి? రంగా నుంచి వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు కాపు సమాజం అనేది అత్యధికంగా ఉన్న సమాజం కాబట్టి ఆ సమాజం రంగా నాయకుడిగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. అవును. కానీ బట్ తన మనస్తత్వం ఏంటంటే అణగారిన వర్గాలకు ప్రతినిధిగా ఉండాలనేటువంటిదే తన యొక్క ఇది. కులం మీద లేదు అంటే అసలు తన చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పాను కదా. ఒక ఆయన దూదేకుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి